ఈ రెవెన్యూ వ్యవస్థ చాలా అంటే ప్రభుత్వంలో ఉన్న అన్ని శాఖల కంటే రెవెన్యూ శాఖ చాలా కీలకమైంది. ఈ రెవెన్యూ శాఖ కేవలం భూములు రికార్డుల నిర్వహణ చేయడమే కాదు, కరువు వచ్చినప్పుడు, అధిక వర్షాలు వచ్చినప్పుడు, అనేక సందర్భాలలో ఏ సమస్య వచ్చినా కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ పాత్ర ఉంటుంది. అందువల్ల రెవెన్యూ శాఖకు చాలా ప్రాధాన్యత ఉంది. అంత ప్రాధాన్యత కలిగిన రెవెన్యూ శాఖను మనందరి ఆసక్తి ధరణి అనగానే చిన్న పిల్లవాడు కూడా ధరణి విషయంలో ఏమిటది, ఇంతమంది ఇబ్బంది పడుతున్నారు, లక్షల మంది అనే ఆలోచన మీలో కూడా కలగడం ఆ ధరణి లోపాలు ఉన్నాయి కాబట్టి అది కలిగింది. అయితే మనకు తెలంగాణలో నిజాం పరిపాలన కూడా ఉండే. నిజాం పరిపాలనలో కూడా రెవెన్యూ వ్యవస్థ ఎప్పుడు కూడా ఇబ్బంది కలగలే, బాగానే నడిచింది. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ భూములకు హక్కు కలిగించే విధంగా ఆనాడు పటేల్ పట్వారీ వ్యవస్థ గ్రామాలలో వాళ్ళే పూర్తిగా భూముల రికార్డు కానీ లేకపోతే శిస్తు వసూలు చేయడమే కానీ, ఇంకా లేకపోతే చెరువులు కుంటలలో ఉన్న నీళ్లు పొలాలకు అందిన తర్వాత నీటి పన్ను వసూలు చేయడమే కానీ అనేకమైన బాధ్యతలు పటేల్ పట్వారీ వ్యవస్థలో ఉండే. ఆ రోజులలో చదువుల రాని నీరేటి కాడు అని ఉండేవాడు. ఆయనకు చదువే రాదు, కానీ ఎన్ని ఎకరాలకు ఈసారి ఫలానా చెరువు నుంచి నీళ్ళు అందినాయి, పంట పండించుకున్నారని లెక్కలు తీసి పట్వారికి చెప్తే ఆ నీటి పన్ను విధించేవాడు. అంటే అంత పకడ్బందీగా రైతుకి, ఇటు ప్రభుత్వానికి, భూమి రికార్డులకి అన్నిటి విషయంలో అంత బాగా నడిచిన వ్యవస్థలో ఆ రోజులలో ఏమిటి ఆధారం, భూమి యజమానికి ఆధారం ఏమిటి అన్నప్పుడు ఆ రోజు పావుతి బుక్ అనే పట్టాదారు పాస్ పుస్తకం అంటున్నాం కదా మనం ఇప్పుడు. ఆనాడు పావుతి బుక్ అనే బుక్కు అందరి భూమి కలిగిన వాళ్ళకి ఇచ్చేవాడు. అందులో అనేకమైన వివరాలు ఉండేవి. ఎంత భూమి ఉంది, మెట్ట భూమి ఎంత, లేకపోతే పంటలు పండే భూమి ఎంత, అన్నిటితో పాటుగా శిస్తు ఎంత కట్టారు, శిస్తు ఎంత అంటే భూమి శిస్తు ఉండేది. ఇవన్నీ వివరాలతో పావుతి బుక్కు కొంతకాలం నడిచింది. తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. అప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని, భూమికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళకి బాధ్యత ఉంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి సరే రికార్డులు సరిగానే ఉన్నాయి, నడుస్తూ ఉన్నాయి, ఇబ్బందులు ఏం లేవు. అంతకంటే ముందు ఎవరికైనా ఏమైనా సమస్య వస్తే గట్టు పంచాయతీ కానీ, గెట్టు పంచాయతీ కానీ, భూమి పంచాయతీ కానీ, హక్కు విషయంలో కానీ ఏదైనా వస్తే తహసీల్దార్ దగ్గర దరఖాస్తు పెట్టుకునే పరిస్థితి ఉండేది. ఆ రోజులలో ఏ సమస్య వచ్చినా పరిష్కారానికి జమాబందీ అనే ఒక కార్యక్రమాన్ని ఉన్నతాధికారులు ఆ తహసీల్ ఆఫీస్కి వచ్చి ఒకటే రోజు ఆ కార్యక్రమం ఉండేది.
జమాబందీలో నయా పైసా ఖర్చు కాకుండా కేవలం తెల్ల కాగితం పైన ₹2 రెవెన్యూ స్టాంప్ బతుకు పెట్టి నా భూమి 2 ఎకరాలు నాకు కనిపిస్తలేదు, నా గెట్టు పంచాయతీ వచ్చింది, ఏ విధమైన పెద్ద పంచాయతీ దగ్గర నుంచి కూడా అక్కడ ఒక దరఖాస్తు పెడితే అక్కడికక్కడే తహసీల్ ఆఫీసులో ఉన్నతాధికారుల సమక్షంలోనే ఆ సమస్య పరిష్కారం అయ్యేది. అది ఇప్పుడు లేదు, దాన్ని పక్కన పెట్టేసింది. ఇకపోతే కొంతకాలం తర్వాత ముఖ్యమంత్రి గారు ఎవరు పోయిన ముఖ్యమంత్రి గారు, మీరు టీవీలలో పదే వారు ఒక మాట అంటుంటారు, ఇదంతా లంచగొండితనం అయిపోయింది, పైరవికారులు వచ్చేసిండ్రు, నేనే బాగా చేసిన, దేశంలో ఎక్కడా జరగలేదు అనే పద్ధతిలో ఆయన సామాన్య సమయాలలో కాకుండా ఎన్నికలప్పుడు కూడా ఉపయోగించుకున్నాడు. సరే, ఏం ఉపయోగించుకున్నా ప్రజలు గ్రహించారు కాబట్టి నేను దాని జోలికి పోదలుచుకోలే. కానీ 2017లో గత ప్రభుత్వం డిసెంబర్లో భూముల రికార్డుల ప్రక్షాళన అనే పేరుతో ఒక కార్యక్రమాన్ని తీసుకొని అప్పటి నుంచి గ్రామాలకు పోయి వాళ్ళ దగ్గరుండే కాగితాలు కానీ కొన్నిటిని తక్షణమే పరిష్కారం చేయడానికి మళ్ళా ఇంకా కొన్నిటిని పెండింగ్లో కూడా పెట్టారు. సరే, ఏదేమైనా ఆ రోజు అందరూ కూడా నమ్మిండ్రు. అంటే నేను కూడా నమ్మిన. నేను 2-3 గ్రామాలకు పోయినా. తహసీల్దార్ గారు ఆ గ్రామంలో ఉన్న అందరినీ పిలిచి వాళ్ళ సమక్షంలో వాళ్ళ కాగితాలు తీసుకొని రాసుకున్నప్పుడు నేను కూడా అర్థం చేసుకున్నా, మంచి జరుగుతుంది అనుకున్నాను. కానీ మంచి జరగకపోగా చెడుపు బాగా జరిగింది. అట్లా 2018కి వచ్చేటప్పటికి నవంబర్లో ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికల సందర్భంగా ఆ ప్రభుత్వం ఏం చేసింది, పుస్తకాల పంపిణీ మొదలుపెట్టింది. ప్రతి గ్రామంలో ఒక స్కూళ్ళను, పంచాయతీ ఆఫీసులను అందరూ వచ్చేసి అక్కడ ఎవరి సంబంధించిన పుస్తకం వాళ్ళు తీసుకున్నారు. ఆ సంఘటనలో కూడా నేను పోయి చూసిన. అక్కడ మెజారిటీ భూమి హక్కు ఉన్నవాళ్ళు, భూమి ఉన్న వాళ్ళకి రాలేదు. నేను ఆ రోజు చూసింది ఏంటంటే, బెంజ్ కార్లలో వచ్చిన వాళ్ళకి నిమిషంలో పుస్తకం దొరికి తీసుకున్నది వెళ్ళిపోయింది. పెద్ద భూస్వాములకు ఏ విధమైన ఇబ్బంది జరగలేదు. జరిగిందంతా చిన్నకారు రైతులు, తరతరాలుగా వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్న కుటుంబాలకు భూమి హక్కు పుస్తకాలు రాలేదు. వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. అది అంత ఎక్కువ సంఖ్య అయ్యేటప్పటికీ గత్యంతరం లేక మళ్ళీ వాళ్ళను దరఖాస్తు పెట్టుకోమన్నారు. అక్కడికక్కడనే ఒక కౌంటర్ ఏర్పాటు చేసి రాని వాళ్ళు దరఖాస్తు పెట్టుకున్నారు. అక్కడి నుంచి దరఖాస్తుల పర్వం మొదలైంది. ఎన్నిసార్లు దరఖాస్తులు ఇచ్చిండో. తర్వాత దరఖాస్తులకు ₹1000, 1500 డబ్బులు కూడా వసూలు చేసిండు. ఈ రకంగా 18లో భూమి హక్కు ఉన్న వాళ్ళకి, తాతలు తండ్రులు వాళ్ళు కూడా వ్యవసాయం చేస్తూ అప్పటికే పట్టాదారు పాస్ పుస్తకం, టైటిల్ డీడ్ ఉన్న వాళ్ళకు కూడా పుస్తకం రాకపోవడం చాలా ఇబ్బంది పడ్డారు. మనకందరికీ బాగా తెలుసు భూమి పైన రైతుకి ఎంత ప్రేమ ఉంటుందో. 2 ఎకరాల భూమి ఉంటే దాన్ని చాలా గొప్పగా అనుకుంటాడు. అది నిజంగా భూమి తనది కానప్పుడు చాలా బాధపడతాడు. సో ఇది జరిగినప్పుడు మెజారిటీ అందరూ కూడా దరఖాస్తులు పెట్టుకున్నారు. ఇక దరఖాస్తుల పర్వం మొదలైపోయింది. ఏదేమైనా లక్షల మంది భూమి హక్కు కలిగి ఉండి వ్యవసాయం చేస్తున్న పుస్తకాలు రాలేదు. కానీ ఆ ప్రభుత్వానికి ఓట్లు మాత్రం పడ్డాయి. ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత సాదిక్ అలీ లాంటి పెద్దలు కానీ, వేదిక పైన ఉన్న చాలామంది స్వచ్ఛంద సంస్థలుగా అప్పటి నుంచి రైతుల వెనకాల నిలబడి మీరేం భయపడకండి, మేము ఉన్నాము
అనే పద్ధతిలో అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం మార్పిడి వరకు కూడా పనిచేస్తున్న సందర్భం. నిజంగానే కొంత ఊరట కలిగింది వాళ్ళకి. సునీల్ లాంటి వాళ్ళు ఉన్నారు, చాలామంది, ఎంతోమంది నిష్ణాతులైన రెవెన్యూ చట్టంలో బాగా అనుభవం ఉన్నోళ్ళు. సాధికారి గారికి కూడా బాగా అనుభవం ఉంది ఇందులో. సో ఈ విధంగా మొదలై ఇప్పటికి వచ్చేటప్పటికి అనేక చిక్కులు ఏర్పడ్డాయి. ఇందులో నేను చూసిన కాడికి ఇందిరాగాంధీ గారు భూ సంస్కరణ చట్టం తెచ్చింది, భూములు పంపకం చేసింది. భూములు పంపకం చేసినప్పుడు దాంట్లో కూడా ఆ భూమి మళ్ళీ అమ్ముకోవడానికి దాంట్లో అవకాశం ఇస్తే మళ్ళీ భూస్వాములు డబ్బున్న వాళ్ళు కొనుక్కుంటారని చెప్పి ఆ డీ పట్టాలో అమ్ముకోవడే అవకాశం లేకుండా పెట్టింది. ఇందిరాగాంధీ గారు చాలా దూరదృష్టితో పెట్టింది. కానీ ఆ అసైన్మెంట్ భూములు అంటే ఆనాడు ఆ చట్టం ద్వారా పొందిన భూములకు అసైన్మెంట్ భూములు అనేటివి తెలంగాణలో 24 లక్షల సుమారుగా భూమి ఉన్నది. దాన్ని ఏం చేసిండ్రు, దాన్ని అట్లాంటి భూమిని కానీ ప్రభుత్వ భూమి కానీ ఇంకా లేకపోతే పట్టా భూములు కానీ ఏదైనా భారీ ప్రాజెక్టులు నిర్మాణం చేసేటప్పుడు అవి తరతరాలుగా ప్రజలకు అవసరం వచ్చేటివి. ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ, రోడ్లు కానీ, రైల్వే మార్గాలు కానీ, పాఠశాలలు కానీ, ఆసుపత్రులు కానీ, ప్రజలకు అవసరం వచ్చేటివి ఏదైనా అవసరం ఉంటే ఆ భూమిని తీసుకోవాలంటే కూడా ఆనాడు ఇందిరాగాంధీ భూ సంస్కరణ తీసుకొస్తే మళ్ళీ యూపీఏ ప్రభుత్వం భూసేకరణ చట్టం 2013లో తెచ్చింది. అంటే ఆ భూమి తీసుకుంటే కూడా ఏదైనా అవసరానికి తీసుకోవాలి తప్పిస్తే ఇతరత్ర తీసుకోవద్దనే షరతులు ఉన్నా కూడా ఆ 2000 భూసేకరణ చట్టాన్ని కూడా పక్కన పెట్టి అనేకమైన ఇబ్బందులు పెట్టారు. సరే, ఆ పంచాయతీ అట్లుంటే సాధికారి గారి కానీ లేకపోతే వేదిక పైన ఉన్న పెద్దలందరూ కూడా వాళ్ళ అభిప్రాయం ఏంటంటే మళ్ళీ తప్పులు జరగద్దు, మళ్ళీ పునరావృతం అయితే ఇది ఎవడు కూడా సరి చేయలేడు. ఇది నిజంగా అయితే ఇది మనం ఎన్నడూ కూడా చూడలే. నేను ఏ రాష్ట్రంలో కూడా లేదు. నేను జాతీయ కిసాన్ కాంగ్రెస్లో వివిధ రాష్ట్రాలలో నేను వాళ్ళను మాట్లాడినప్పుడు ఏ రాష్ట్రంలో కూడా ఈ పద్ధతి లేదు. ఇక్కడ ఏమైంది, అన్ని కొత్త పద్ధతులే. ధరణి పేరుతో చూడ్డానికేమో ఆన్లైను డిజిటల్ వ్యవస్థ అన్నాడు. ఇక్కడ ఒక మాట మీకు గుర్తు చేయాలి, ఎందుకంటే మీకు బాగా తెలిసి ఉండాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది 2004లో. కేంద్రంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి. అప్పుడు ఏం జరిగింది, ఈ భూములు ఎవరికి హస్తగతం కావద్దు, భూములు ఉన్న వాళ్ళు ఇబ్బంది పడవద్దని చెప్పి కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఒక హామీ ఇచ్చింది. మీ రాష్ట్రాలలో భూములు సర్వే చేయండి, ఆ సర్వేకు కావాల్సిన డబ్బంతా కూడా మేమే ఇస్తామంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. సర్వే చేయండి, డిజిటల్ సిస్టమ్ ఆన్లైన్ చేయండి, టైటిల్ గ్యారంటీ చట్టం కూడా తీసుకురమ్మని. అంటే శాసనసభలో భూమి హక్కు చట్టం తీసుకురమ్మని చెప్పి కూడా ఈ 3 షరతులతో అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టుగా ఈ రాష్ట్రానికి కూడా 83 కోట్ల రూపాయలు తొలి దఫా ఇచ్చింది. చాలా రోజులైంది, కానీ ఆ డబ్బు ఎక్కడ పోయిందో, ఎక్కడ మళ్ళించిందో తెలియదు, ఎక్కడ కూడా సర్వే జరగలేదు. నేను మీ అందరితో మనవి చేస్తున్నా, మొత్తం భారతదేశంలో అన్ని రాష్ట్రాలు, చిన్న రాష్ట్రం నుంచి పెద్ద రాష్ట్రాలు, ఉత్తరప్రదేశ్ దగ్గర నుంచి అన్ని రాష్ట్రాలు కూడా సర్వేలు చాలా వరకు జరిగినాయి, చట్టాలు తీసుకొచ్చిండ్రు. కొన్ని చిన్న చిన్న పొరపాట్లు తప్పిస్తే పొరపాట్లన్నీ కూడా సరిదిద్దుకున్నారు. చివరికి నేను ఇందాక మనవి చేసిన అసైన్మెంట్ భూములు కూడా వాళ్ళకి హక్కులు కలిగిస్తూ చట్టం తీసుకొచ్చింది. సో ఇక్కడ జరిగింది భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని పద్ధతిలో
ఈ ధరణి పెట్టి ఈ భూమి హక్కును రికార్డు ఎవరి చేతిలో పెట్టిండ్రు? ఒక విదేశీ కంపెనీ. ఈ రికార్డు ఎవరి దగ్గర ఉండాలి? సాదిక్ అలీ గారు ఇంకా పెద్దలు ఒకప్పుడు మన వ్యవస్థలో తహసీల్ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు, చివరికి బోర్డ్ ఆఫ్ రెవెన్యూ. ఆయా బోర్డ్ ఆఫ్ రెవెన్యూ ఈరోజు CCLA అంటే చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ పేరు మార్చిండ్రు. అది ఆ రోజులలో బోర్డ్ ఆఫ్ రెవెన్యూ అంటే పెద్ద సమస్య ఏదైనా తహసీల్ ఆఫీసు నుంచి అట్లా కలెక్టర్ దగ్గర నుంచి అక్కడికి పోయేటప్పటికి తక్కువ సమయంలోనే 3-4 నెలల్లోనే సమస్య పరిష్కారం అయ్యేది. అక్కడ పరిష్కారం కూడా సుప్రీంకోర్టులో ఏ విధంగా ఆదేశాలు వస్తే దానికి తిరుగులేదో ఆ విధంగా బోర్డ్ ఆఫ్ రెవెన్యూలో భూమి హక్కు విషయంలో కానీ ఇతరత్ర సమస్యల విషయంలో కానీ ఆ రకంగా బోర్డ్ ఆఫ్ రెవెన్యూలో ఉండేది. కానీ ఇవాళ ఏం జరిగింది? తహసీల్ ఆఫీసులో తహసీల్దార్కి అధికారం లేదు, కలెక్టర్కి ఏదో ఇచ్చిండ్రు. అది కలెక్టర్కి ఇస్తే కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? కేవలం దరఖాస్తులు తీసుకోవడం, పక్కన పెట్టడం, దరఖాస్తులు తీసుకోవడం, పక్కన పెట్టడం, చివరికి ఏమైనా ఇంతకాలం అయింది అంటే కోర్టుకు పో అని చెప్పడం. అధికారం ఉన్న పెద్ద మనిషి సమస్య పరిష్కారం చేయలేదు, కింద అధికారం లేకుండా చేశారు. మళ్ళీ చివరికి CCLA దగ్గర కూడా ఏదైతే బోర్డ్ ఆఫ్ రెవెన్యూ స్థాయిలో వచ్చిందో అక్కడైతే పూర్తిగా గందరగోళమైంది. అంటే నేను మనవి చేసేది ఏంటంటే రెవెన్యూ వ్యవస్థను, అడ్మినిస్ట్రేషన్ను పటేల్ పట్వారీ వ్యవస్థలోనన్నా ఇంతకంటే బాగుండేది. దానికంటే అధ్వాన్నంగా భూమి ఉన్న చిన్న రైతు ఎక్కడికి పోవాలో తెలియని పరిస్థితి 2018 నుంచి ఇప్పటి వరకు, అంటే 5 సంవత్సరాల నుంచి రైతు ప్రతిసారి పోయి విఫలమైపోయి ఒక సందర్భంలో నేను ఇక్కడ మనవి చేస్తున్నా. ఎందుకంటే చరిత్ర ఎప్పుడు కూడా మనం ఉంటుంది ఎప్పటికీ. గత ప్రభుత్వ పెద్దలు మర్చిపోయి ఉండొచ్చు. ఒక సంఘటన పెద్దంబర్పేటలో జరిగింది. అక్కడ చాలామంది రైతులకి నేను ఆ ఊర్లో వెళ్ళి చూసి వచ్చిన. పట్ట కాగితాలు ఉన్నాయి, పని చేసుకుంటున్నారు, హక్కు కాగితాలు ఉన్నాయి, కానీ ఇవన్నీ నిషేధిత జాబితాలో పెట్టారు. ఆ రైతులు తిరిగి ఇబ్బంది పడి ఒకరోజు ఒక రైతు సంఖలో పెట్రోలు బాటలు పెట్టుకొని పోయింది. చివరిగా ఈరోజు తెలుసుకుందాం, అక్కడ ఎవరున్నారు? ఆఫీసర్, తహసీల్దారు, మహిళ.